నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు. దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం. ప్రకృతి వ్యవసాయం రైతు భవిష్యత్తుకు సుస్థిర మార్గం. రసాయన రహిత ఆహారంతో ఆరోగ్యకర సమాజ నిర్మాణం. మనది మంచి ప్రభుత్వం కాబట్టి ఎల్ఐసి ద్వారా ఇచ్చేలా కృషి చేయాలి. అసెంబ్లీలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు మైసూరు ఉత్సవాలకు ధీటుగా నిర్వహిస్తారని భక్తుల విశ్వాసం. 92వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారు కొలువుదీరారు. దేవి చౌక్ సెంటర్లో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. 3వ రోజున అమ్మవారు అన్నపూర్ణ దేవిగా సాక్షాత్కరించారు. భక్తులకు అనుగ్రహిస్తూ పూజలు అందుకున్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. విజయ అభయ దేవి కటాక్షం సిద్ధార్థం లక్ష్మీ కటాక్షం బాణం సపుత్ర పుత్రికానం విద్యానవరాత్రి పుణ్యప్రాప్తి సిద్ధార్థం యథాశక్తి శ్రీ లలిత హరిమి హరిమి సంబంధ ఖచ్చిత నెరవేరి అనుకున్నవన్నీ జయప్రదంగా జరగాలని చెప్పేసి నమస్తే శ్రీనమో ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో రాజమహేంద్రవరం దేవి చౌక్ బాలాత్రి ప్రసిద్ధి అమ్మవారి 92వ దేవి శరన్నవరాత్రులు ప్రారంభమై ఈ రోజు 3వ రోజు అండి. ఈ రోజు అమ్మవారి యొక్క అలంకరణ అన్నపూర్ణ కాశీ అన్నపూర్ణేశ్వరి అలంకరణ. అన్నపూర్ణాదేవి అంటే నిత్యానందగరి వరాభయగరి జ్ఞానపూర్ణ స్వరూపిణి. భూమి మీద పుట్టిన ప్రతి జీవికి కూడా ఆహారం కావాలి. ప్రతి జీవికి కూడా ఆహారం కావాలి. ఎవరు ఏ పని చేసినా సరే ఆ ఆహారం కోసం మనం పనిచేస్తాం. వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా ఏ కార్యక్రమాలు చేసినా మనం ప్రతి జీవి కూడా ఆహారం కోసం చేస్తుంటాం. అటువంటి ఆహారాన్ని ప్రసాదించే తల్లి అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణ సదాపూర్ణి జ్ఞానభైరాకి సిద్ధార్థం. అటువంటి అమ్మన్న భక్తిని జ్ఞానాన్ని అమృతి చేతి మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే తల్లి అన్నపూర్ణేశ్వరి. అలాగే ఈ రోజు 3వ రోజుగా బుధవారం ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా శ్రీ లలిత పారాయణము లక్ష్మీ అష్టోత్తరం పారాయణము అన్ని పూజలు కూడా చేసుకుంటున్నారు. తండోపతండగా భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ రాజమహేంద్ర కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారి దగ్గర వచ్చి అమ్మను సేవించుకుంటున్నారు. ఈ బాలాత్రం దేవిని ఎవరైతే సేవించారో వారికి ఆయుర ఆరోగ్యములు అత్యవసరాలు సుఖశాంతి కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారి మనసా వాచ కొలుచుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో వర్తిస్తూ అమ్మవారి అమ్మవారి ఆశీర్వాదం. జై భవాని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ ఏపీసీఎన్ఎఫ్ పథకం ద్వారా రైతులు పర్యావరణ హితమైన వ్యవసాయ విధానాలు అవలంబిస్తున్నారని, ఆ దిశలో కృషి చేస్తున్న రైతుల నుంచి ప్రేరణ పొందాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. బుధవారం అనపర్తి మండలం సామారం గ్రామాన్ని సందర్శించి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుతో ముఖాముఖి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల ఉరుకులు పెరిగి పంటల నాణ్యత మెరుగుపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వ్యవసాయం మొదటి నుంచి దీనికి ఏం చేశారు, ఎలా చేశారు, ఇది మీరు
మొదట వేసవికాలం అయిన తర్వాత ఏమి ఇస్తారు? బిఎండిఎస్ వేసాను సార్ మేడం గారు. మొత్తం 30 రకాల మేడం గారు నవధాన్యాలు 30 రకాల మేడం గారు. ఎకరానికి ఒక 50 చొప్పున వేసింది మేడం గారు 10 కేజీలు. అంటే ఎకరానికి 10 కేజీలు మేడం ఒక కిట్. దమ్ము చేసాను మేడం గారు. దమ్ము చేసి మన రైతు భరోసా సబ్సిడీ ఏమీ లేదు మేడం. ఫుల్ కాస్ట్. ఎంత కాస్ట్ అవుతుంది? 1000 రూపాయలు మేడం గారు. పచ్చి రొట్టె మేడం. గ్రీన్ మెట్టిగా పచ్చి రొట్టె అంటే యూరియా బదులు అంతే. దమ్ము చేసేసాం మేడం గారు. దమ్ము చేసేసి అన్నంత మేడం గారు. ఆ దమ్ము చెట్లు లాగింది మేడం గారు. చూపిస్తాను. అది మధ్యలో నుంచి మేడం గారు అది లైన్గా లాగా మేడం. భారతీయ జనతా యువమోర్చా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో నవ యువరన్ పేరుతో డ్రగ్స్ రహిత దేశమే ధ్యేయంగా ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీలో భారీ ఎత్తున యువకులు మరియు విద్యార్థులు ఈ రన్లో పాల్గొనడం జరిగింది. ఈ రన్కి ముఖ్య అతిథిగా రాజమండ్రి అడిషనల్ ఎస్పీ సుబ్బరాజురావు గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పీకి నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నార్సిపల్లి హారిక, బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బేతిరెడ్డి ఆదిత్య, రాష్ట్ర కార్యదర్శి కందుకూరి మనోజ్ బాబు, రూరల్ అసెంబ్లీ కోకనూడర్ నాయి బ్రాహ్మణ రాష్ట్ర యానాపు యేసు, బీజేపీ జిల్లా కార్యదర్శులు స్వామి, సూర్యకిరణ్, బండి సత్యప్రసాద్, రవిశంకర్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాలేపు సత్యసాయి, వీరాంజనేయులు, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కండవల్లి సాయి, బీజేపీ అర్బన్ రూరల్ మండల అధ్యక్షులు అధికారి లక్ష్మి, చింతపల్లి సతీష్, షేక్ సాజిద్, రామకృష్ణ, బీజేపీ నాయకులు అడప వరప్రసాద్, తగరం సురేష్, టీ భారత్ గుప్తా, ఫనీ గుప్తా, ఆంజనేయులు, సిద్దని వెంకట్ తదితరులు పాల్గొన్నారు. భారత్ను నిర్మిద్దాం. Say no to drugs. Say no to drugs. Say no to drugs. సమాజాన్ని డ్రగ్స్ లేని 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 సమాజాన్ని అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో నమో యువరన్ రాజమండ్రి నగరంలో విద్యార్థులు యువత అందరితో కలిసి డ్రగ్స్ ద్వారా వచ్చేటువంటి నష్టాలపై ఒక చైతన్యాన్ని అవగాహనని ఏర్పాటు చేయాలని చెప్పి యువమోర్చా ఆధ్వర్యంలో ఒక ర్యాలీని మారథాన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈరోజు భారతదేశంలోనే కాదు మన ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి యువత చెడు మార్గంలోకి వెళ్ళడం, అది వారి యొక్క ఇండివిజువాలిటీ పైన వ్యక్తిగతంగానే కాకుండా వారి కుటుంబంపై సమాజంపై కూడా అనేక దుష్ప్రభావాలను చూపిస్తూ ఉంది. ఈరోజు ఇతర దేశాలతో అగ్రరాజ్యాలతో భారతదేశం అభివృద్ధిలో శరవేగంగా కాంపిటీషన్ ఇస్తూ ఉంటే మరొక వైపు మన దేశాన్ని బలహీనపరచాలని చెప్పి మన శత్రు దేశాలు మన దేశంలోకి ఇక్కడ పండేటువంటి గంజాయిని పండించడం కానీ అదేవిధంగా డ్రగ్స్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసి ఇక్కడ ఉండేటువంటి యువతని చెడు మార్గంలోకి బలహీనపరిచే తద్వారా భారతదేశాన్ని కూడా బలహీనపరచాలని వారు చూస్తూ ఉన్నారు. దయచేసి యువతకి మేము తెలియజేస్తూ ఉన్నాము, మనం భారతదేశ నిర్మాణంలో
బలమైన భారత్ని నిర్మించడంలో మనం అందరం కూడా వెన్నెముకగా ఉండాలి కానీ విదేశీ శక్తులు మనపై పన్నుతున్నటువంటి పన్నాగంలో మనం ఇటువంటి డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి మన దేశ నిర్మాణంలో మన దేశ అభివృద్ధిలో మనం వెనగడుగు వేయకూడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ప్రకారము గంజాయి పండించిన గంజాయి అక్కడి నుంచి సరఫరా చేసి ఇతర రాష్ట్రాలకు అలాగే ఇతర దేశాలకు విస్తరించేలాగా చేసిన అది చట్టవిరుద్ధము. గంజాయి వల్ల మన యువత పాడవుతుంది. మన యువతకు నైతిక విలువలు అలాగే వాళ్ళ సృజనాత్మక శక్తిని పెంపొందించేలాగా చట్టబద్ధమైన కార్యకలాపాలు సాగించాలి. కానీ ఈ చట్టవిరుద్ధమైన ఏ పని చేసినా మన యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతుంది. దాని గురించి స్వచ్ఛంద సంస్థలు అలాగే రాజకీయ పార్టీలు అలాగే మన ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ సేవకులు అందరూ కూడా ఈ గంజాయి ఇతర మత్తు పదార్థాలను మన సమాజం నుంచి పారద్రోలడానికి ఈ ర్యాలీల ద్వారా అలాగే ప్లే కార్డుల ద్వారా సమాజానికి విస్తృతమైన అవగాహన కల్పించి ఏ విధమైన మత్తు పానీయాలు ఉనికి లేదా సమాచారము తెలిసినప్పుడు మా ప్రభుత్వానికి అలాగే ఈగల్ ద్వారా అంటే కొత్తగా ఏర్పడిన ఈగల్ అనే బ్రాంచ్ పోలీసులో ఒక స్పెషల్ వింగు దానికి కూడా తెలియపరిస్తే మేము సకాలంలో స్పందించి ఆ కేసులను రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అలాగే న్యాయస్థానాల్లో అటువంటి వారికి తగు శిక్ష విధించే విధంగా మేము తోడ్పాటు అందిస్తాము. మాకు ప్రజలు పత్రికా సంపాదకులు పత్రికా విలేకరులు వారి సహకారం కూడా ఇచ్చి ఈ బృహత్తర పథకాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. బాలికల నిష్పత్తిని ప్రోత్సహించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2005లో నాటి ప్రభుత్వం కుటుంబంలో ఒక ఆడపిల్ల ఉంటే 1,00,000 2 ఆడపిల్లలుంటే చెరో 30,000 వంతున 60,000 జీవిత బీమా సంస్థ బాండ్లు జారీ చేసిందని వాటిలో కొన్ని 2023లో వైసీపీ ప్రభుత్వ హయాంలో మెచ్యూర్ అయిన తల్లిదండ్రులకు నగదు చెల్లించలేదని తమకు తెలియదని గాలికి వదిలేసిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఇప్పుడు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి ఆ కుటుంబాలను ఎల్ఐసి ద్వారా నగదు అందేలా కృషి చేయాలని ఆయన కోరారు. బుధవారం అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని తల్లిదండ్రులు ఈ సమస్య తన దృష్టికి తీసుకువచ్చారని అందుకనే మంత్రికి తెలియజేస్తున్నామని చెప్పారు. కొత్త బాలికా సంరక్షణ పథకం 2005 కింద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలికల నిష్పత్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో కుటుంబంలో ఒకరే ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకి 1,00,000 రూపాయలు 2 ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకి చెరొక 30,000 రూపాయలు 60,000 రూపీస్ కింద ఎల్ఐసి స్కీమ్ ద్వారా నమోదు చేయడం అయినది అధ్యక్ష. ఆ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మరి ముఖ్యంగా ఈ నగదు స్కీమ్ నందు నమోదైన కొంతమంది పిల్లలకి ప్రస్తుతం మెచ్యూరిటీ కూడా నిండున్నది. మెచ్యూర్ కూడా అయినాయి బాండ్స్. ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి పరంగా తీసుకున్నట్లయితే సింగిల్ చైల్డ్ వచ్చి 3,079 మంది, డబుల్ చైల్డ్ వచ్చి 20,947, టోటల్గా 24,026 ఎర్స్ట్వైల్ ఈస్ట్ గోదావరి. కేవలం నా నియోజకవర్గంలోనే సింగిల్ చైల్డ్ 1,285, డబుల్ చైల్డ్ 2,674, మొత్తం 3,959. వారికి డబ్బులు అందట్లేదని నా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పినట్లుగా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ గడువు ముగిసింది. లబ్ధిదారులకి 2023లోనే మెచ్యూర్ అయిన బాండ్స్ ఆ సమయంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు పట్టించుకోకపోవడం, గాలికి వదిలేశారు. ఇది మంది మంచి ప్రభుత్వం, మహిళా సాధికారతకి కట్టుబడిన ప్రభుత్వం. 15 నెలలు గడుస్తూ ఉంది. అధికారులు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదన్న విషయం అయితే వాస్తవం. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటే వారికే అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు సమాధానం చెప్తా ఉన్నారు. కాబట్టి మహిళల్లోనే ఒక ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న బాండ్స్ మెచ్యూర్ అయ్యి అది ఏంటి అన్నది ఒక సరైన సమాధానం లేకపోవడం అన్నది ఒక అంతు ఆందోళన ఆవేదన కూడా ఉంటుంది అధ్యక్ష. తప్పకుండా వాళ్ళకి ఒక మంచి భరోసా కల్పించే విధంగా గౌరవ మంత్రి గారు చెప్పినట్లుగా 10 సంవత్సరాలు గడిచింది. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ల్యాప్స్ అయ్యి ఉంది. ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూర్చొని ఎల్ఐసి వారితో సంప్రదించి ఆ బాండ్స్ త్వరగతిన మహిళలందరికీ కూడా పే చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. మంత్రి గారు
అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు చెప్పినవి అక్షరాల వాస్తవం అధ్యక్ష. అయితే మనకి బైఫర్కేషన్ అయినప్పటికీ ఈ రోజు దాకా ఈ పథకం మాత్రం బైఫర్కేషన్ అవ్వలేదు అధ్యక్ష. బైఫర్కేషన్ అయిన తర్వాత గత 5 సంవత్సరాలుగా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఈ పథకాన్ని విభజించడం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఎల్ఐసితో ఎంఓయూ చేసుకోవటం వల్ల ఆ మొత్తం సొమ్మంతా ఎల్ఐసిలో ఉండడం వలన మనకి ఇంతవరకు అవి అందించలేదు అధ్యక్ష. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు చెప్పారు అధ్యక్ష, ఎందుకంటే ఇది మనకి 4,39,943 మంది టోటల్గా ఉన్నారు అధ్యక్ష. వారి జిల్లాలోనే కాక అనంతపురం 16,000, చిత్తూరు 24,000, తూర్పుగోదావరి 83,000, గుంటూరు 32,000, కడప 10,000, కృష్ణా 36,000, కర్నూలు 13,000, నెల్లూరు 20,000, ప్రకాశం 23,000, శ్రీకాకుళం 27,000, విశాఖపట్నం 40,000, విజయనగరం 43,000, పశ్చిమ గోదావరి 72,000 ఉన్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈ పథకాన్ని 2005లో మొదలుపెట్టడం జరిగింది అధ్యక్ష. అంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఎలా అంటే ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు అని, వాళ్ళు స్కూల్కి వెళ్తే వాళ్ళకి స్కూల్లో మనం ఏమాత్రం ఎంతైనా కొంచెం ఆర్థిక సహాయం చేస్తే స్కూల్కి వెళ్తారన్న ఉద్దేశంతో ఆ రోజు ఏంటంటే స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన వెంటనే వాళ్ళకి 500 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష. అలాగే వాళ్ళు స్కూలు కంటిన్యూగా మానకుండా ఉండి 1 సంవత్సరం పూర్తయితే ఆ 1 సంవత్సరంలో వాళ్ళ బర్త్డే రోజు మరొక 500 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష. అలాగే 7వ తరగతి పాస్ అయిన వెంటనే 500 రూపాయలు ఇచ్చి 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి 3 తరగతులకి 1000 రూపాయలు లెక్క ఇచ్చేవాడు అధ్యక్ష. ఆ తర్వాత 18 సంవత్సరాలు పూర్తయినాక 20,000 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష. ఆ 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ ఖచ్చితంగా చదివి ఉండాలి. పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు అధ్యక్ష. ఎందుకంటే 18 సంవత్సరాల లోపు వాళ్ళు వివాహం చేయకూడదు అని తల్లిదండ్రులకి అది బాధ్యత ఉంటుందని అలా పెట్టడం జరిగింది అధ్యక్ష. అది 2005 వరకు అలా అమలవుతూ వచ్చింది అధ్యక్ష. 2005లో ఈ కొత్త పథకం స్టార్ట్ చేశారు అధ్యక్ష. అదేంటంటే ఒక ఆడపిల్ల ఉంటే 1,00,000 రూపాయలు, 2 ఆడపిల్లలు ఉంటే చెరో 30,000 లెక్క స్టార్ట్ చేశారు అధ్యక్ష. స్టార్ట్ చేసిన తర్వాత ఈ అమౌంట్ని ఎల్ఐసి వాళ్ళతో ఎంఓయూ చేసుకోవటం వల్ల ఆ అమౌంట్ మొత్తం ఎల్ఐసిలో ఉంది అధ్యక్ష. అది హైదరాబాద్ ఎల్ఐసి వారి దగ్గర ఉంది. ఈ రోజు బైఫర్కేషన్ అయ్యాక ఈ రోజు దాకా దాన్ని పట్టించుకున్న నాదులు లేకుండా అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు మన అధికారులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అధికారులు ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్నటువంటి శిశు సంక్షేమ శాఖ అధికారులతో ఇప్పటికే 4 సార్లు కూర్చొని మీటింగులు జరిపించారు అధ్యక్ష. ఇది బహుశా మినిస్టర్ స్థాయిలో జరగాలన్నా కూడా మేము వెళ్ళి కూర్చుంటాం అధ్యక్ష. ఇప్పుడు కొంచెం ఇది పరిష్కార మార్గం దిశగా వస్తుంది అధ్యక్ష. అది అయిన వెంటనే ఈ అమౌంట్ని ఆ పిల్లలందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నిశ్చయంతో ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఆడపిల్లలందరూ ఖచ్చితంగా చదువుకోవాలి. ఇంతకు పూర్వం ఎలాగైతే అంటే 2 పిల్లలు అనేది ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అది జనాభా మేనేజ్మెంట్ మీద 2 కంటే ఎక్కువ మంది ఉన్నా పర్వాలేదు అని ఎలాగైతే మనం తీసుకొచ్చామో ఈరోజు అందుకనే పిల్లలకి చక్కగా చదువుకోవాలి, డ్రాప్ అవుట్స్ అవ్వకూడదు, ఆడపిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలి అని ఖచ్చితంగా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న పిల్లలకి ఈ పథకం వర్తిస్తుంది అధ్యక్ష. ఖచ్చితంగా ఈ పథకంలో అమౌంట్ కూడా వాళ్ళకి వస్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటి వాస్తవాలు తెలిసినాయి, రాష్ట్రంలో 4 లక్షల మంది పైన ఈ స్కీమ్లో లబ్ధిదారులు మహిళలు. మనం వాళ్ళకి ఎల్ఐసి వారితో త్వరగతిన సంప్రదింపులు చేసి అందించినట్లయితే వాళ్ళకి చాలా ఊరట కలుగుతుంది అధ్యక్ష. వాస్తవాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు తెలియచేస్తూ ఇంకొకటి ఆవిడ చేస్తున్న కృషిని కూడా అభినందించారు. ఆ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి తప్పకుండా దాన్ని ఒక టైం బౌండ్ అనేది పెట్టి ప్రతి జిల్లాలలో కూడా లబ్ధిదారులకు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ ఇప్పటికే 4-5 సార్లు మాట్లాడాం. గత పాలకులు గాలికి వదిలేశారు, వైసీపీ వాళ్ళు గాలికి వదిలేశారు, మాకు సంబంధం లేదు, మాకేంటో కూడా తెలియదని చెప్పేవారు అధ్యక్ష. ఇప్పుడు మన వాళ్ళు కష్టపడి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు అధికారులు అంటే అది లబ్ధిదారులకి తెలియచేయాలి. ఒక ప్రాపర్ టైం బౌండ్ అనేది పెట్టుకొని ఈ టైం బౌండ్లో మేము అందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నామన్నది ఒక మెసేజ్ వెళ్తే చాలా ఆనందిస్తారు అధ్యక్ష. అది కూడా చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాం. మంచి సూచన ఇది. తప్పకుండా
సీరియస్గా మూవ్ చేయవలసిన ఐటెం. ఎందుకంటే ఎంతోమంది లక్షల మంది మహిళలకు సంబంధించిన ఇష్యూ ఇది. కుటుంబాన్ని నడిపించేది మహిళలేనని, వారు ఆరోగ్యపరంగా ముందుంటే ఆ కుటుంబం అభివృద్ధిలో ఉంటుందని, తద్వారా ఆ సమాజం ఉన్నతంగా ఉంటుందని పలువురు నాయకులు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు 4వ సచివాలయం పరిధి అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో సామాజిక శ్రీమంతాల కార్యక్రమం బుధవారం నిర్వహించారు. 8వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా శ్రీమంతాలు నిర్వహించారు. సందర్భంగా ఆ పరిధిలో గర్భిణులకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతాలు చేసి పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన బిడ్డలు కనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. గర్భిణీలు ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, వారు తినే పౌష్టికాహారం ప్రాధాన్యం, ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ సిడిపిఓ జి గౌరమ్మ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ సూపర్ సింహాచలం గుల్జార్ బేగం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా తిరుమల స్కూల్ ప్రతినిధి నున్న కృష్ణ, గంగిన హనుమంతరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంగిన జాహ్నవి, రాష్ట్ర ఐసీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దమణి, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ యానాపు యేసు, అచ్చల విజయ్ కుమార్, ఎస్ ఆనంద్, ఆకుల నర్సావేణి, సోముల స్వామి, బివి రామారావు, తుమ్ముల మురళి, వేముల చిన్న, నక్కదుర్గా ప్రసాద్, అంగన్వాడీ ఆశాకర్తలు, స్థానిక సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాంటివన్నీ కూడా ప్రోటీన్ లో అట్లా అయిపోయింది. దాన్ని కొంచెం తక్కువగా చేసి ఏమంటారు, దాన్ని ఆడించకుండా తక్కువ ఆడించి తిన్నది చాలా ఆరోగ్యకరమైనది. మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటే ఊరు కూడా అంతే ఆరోగ్యంగా ఉంటుంది. మీ వల్ల పిల్లలు బాగుపడతారు, పిల్లల నుంచి ఊరు బాగుపడతారు. సో మీరు చెప్పినట్టు మీరు ఎప్పుడు కావాల్సిన వ్యాక్సిన్స్ పిల్లలకి పుట్టగానే ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్ కానీ తర్వాత మీ చేతిలోనే ఉంటుంది. మీరు బయటకు వచ్చి మీరు చేస్తేనే పిల్లలు హెల్తీగా ఉంటారు. మీకు గవర్నమెంట్ చాలా ప్రొవైడ్ చేస్తుంది వ్యాక్సిన్స్కి. మామూలుగా మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 2 years 1 lakh అవుతుంది. కానీ మీకు అదంతా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేస్తుంది. ఈ వ్యాక్సిన్ ఎప్పుడు ఏయో 2-3 లక్షలు అది కూడా మీకు ఎంతో అవ్వవు. సో ఈ 2 లక్షలు మీకు అదనంగా వస్తుంది కాబట్టి మీకు తప్పకుండా వ్యాక్సినేషన్. దీనివల్ల ఏమి పైన మా పిల్లలందరికీ వ్యాక్సినేషన్ మీకు కావాల్సిన వ్యాక్సినేషన్ ఇంకా ఇమ్యూనిటీతో పాటు బ్రెయిన్ హెల్త్ కూడా చాలా బాగా పెరుగుతుంది. పిల్లల్లో ఇప్పుడు ఐసైట్ త్వరగా వచ్చేయడం, లేకపోతే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు. దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం. ప్రకృతి వ్యవసాయం రైతు భవిష్యత్తుకు సుస్థిర మార్గం. రసాయన రహిత ఆహారంతో ఆరోగ్యకర సమాజ నిర్మాణం. మనది మంచి ప్రభుత్వం కాబట్టి ఎల్ఐసి ద్వారా ఇచ్చేలా కృషి చేయాలి. అసెంబ్లీలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.